మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. ప్రారంభ వచనాన్ని చదువుతున్నాం. 11:1 నుంచి 2 వరకు చదువుతున్నాం. ఆయన తన దృష్టిలో ఇద్దరిని చూసి, మీ ఎదుటిన్న గ్రామంలోకి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడూ కూర్చుంటలేదు, దానిని విప్పి తోలుకుని రండి, ఎవడైనా మీరెందుకు ఇలా చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువులకు కావలసినదని చెప్పుడి, తదక్షణమే అప్పుడు దాన్ని ఇక్కడికి తోలి పంపడని చెప్పి వాటిని పంపింది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయంలో మనకి ఒక కట్టబడిన గాడిద పిల్ల మనకు కనపడుతుంది. కట్టబడిన గాడిద పిల్ల అయితే ఎన్నో పర్యాలు మనము వాక్యం విన్నాము, అయ్యగారు ఎన్నోసార్లు చెప్పుకుంటాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిలో నుంచి ఒక్కొక్క రీతిలో కొత్త మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో కట్టబడిన గాడిద గురించి మనం ఆలోచన చేస్తే, మరి బైబిల్ గ్రంథంలో ఎన్నో గాడిదలు మనకి కనపడుతున్నాయి. అయితే ఈరోజు ఒక గాడిద గురించి మనం ఆలోచన చేద్దాం. మరి గాడిదే అంటే ఆత్మీయంగా వాక్యము ఆత్మపరంగా సూచిస్తుంది. గాడిద అంటే మనుషుడే. గాడిద అంటే ఏంటంట? మనుషుడే. కొన్ని సందర్భంలో చూడండి, మన పిల్లలు మనం మాట వినపోయినప్పుడు, అరే గాడిద బొత్తిగా మాట వినట్లేదు అంటామా లేదా? విలేజ్లో మన యొక్క కుటుంబాల్లో మన పిల్లల్ని కొన్ని సందర్భంలో. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ఆత్మీయంగా చూడగలిగితే గాడిద అంటే ఎవరంట? మనుషుడే. గాడిద అంటే ఏంటంట? మనుషుడు. అయితే ఈ గాడిద కట్టబడింది. ఎక్కడ కట్టబడింది? ఏ ప్రాంతంలో కట్టబడింది? చూడండి, బెతనియా అనే గ్రామంలోకి వచ్చినప్పుడు మీ ఎదుగున్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు కట్టబడిన గాడిద మనకి కనబడుతుంది. మరి గాడిద అంటే ఎవరో మీరు చెప్పండి ఒకసారి. ఆయన చూసి మనుషుడే. మనము దేవుడు కొన్ని ఆటల్ని మరి పరిశుద్ధ గ్రంథంలో చేపని మనిషిగా పోల్చాడు. చేపలను దేనికి పోల్చాడంట? అంతకుముందు పేతురు ఏం పట్టేవాడంట? చేపలను పట్టేవాడు. నీ యొక్క నుంచి నువ్వు మనుషులను పట్టే జాలరి. మరి అంతకుముందు చేపలు పట్టేవాడు పేతురు, ఇప్పుడు ఏం పడుతున్నాడంట? మనుషులను పట్టే జాలరి. అట్లాగే దేవుడు కొన్ని యొక్క పక్షులను కానీ ఆ యొక్క పశువులను కానీ దేవుడు మనుషులతో పోల్చాడు. అయితే ఇక్కడ గాడిదని దేంతో పోల్చాడంట? మనుషులతో పోల్చాడు. ఈరోజు గాడిది, ఈ యొక్క గాడిది కట్టబడి ఉంది. దానికి ఒక మెడకు ఒక తాడు, చివర ఒక రాయి కట్టబడి ఉన్నట్టుగా వాటిని సెలవి కలుగుతుంది. అయితే ఈ గాడిది మరి గాడిదనిగా మనం అర్థం చేసుకోకూడదు. కానీ గాడిద అంటే ఎవరంట? మనుషుడే. హల్లెలూయా.
కనుక ఇప్పటి నుంచి మనము చాలా జాగ్రత్తగా విన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో మన యొక్క కళ్ళ ఎదుట మరి ఎంతోమంది గాడిదన్న మనిషి ఈ విధంగా ఏ విధంగా కట్టబడిందో, గాడిదన్న మనిషి కూడా చాలాటికి కట్టబడిపోయి ఉన్నారు, చాలాటికి బానిస అయిపోయి ఉన్నారు. దేనికి కట్టబడిపోయి ఉన్నారంటే, కొంతమంది మనం లోకంలో చూడగలిగితే కొంతమంది తాగుడికి కట్టబడిపోయి ఉన్నారు. తాగుడికి ఏమైపోయారంట? కట్టబడిపోయి ఉన్నారు. ఇప్పుడు గాడిదని కట్టేసిన తర్వాత దాని అంతటికి అది ఇప్పుకుని బయటకు వచ్చే అవకాశం ఉందా? లేదు. అయితే ఈరోజు కూడా చాలామంది కూడా తాగుడికి కట్టబడిపోయి బానిస అయిపోయి ఉన్నారు. పాపం వాళ్ళు బయటికి రావాలన్నా రాలేకపోతున్నారు. కొంతమంది వ్యభిచారానికి కట్టబడిపోయి ఉన్నారు. ఇప్పుడు గాడిద ఏ విధంగా కట్టబడి ఆ తాళ్ళు తెంచుకోలేక బయటికి రాలేక అట్లా కట్టబడిపోయిందో, మనుషులు కూడా తాగుడికి, వ్యభిచారానికి, ఇంకా మనం చూస్తే మన విలేజ్లో మన గ్రామాల్లో సీటు ప్యాక్ ఆడుతూ ఉంటారు. వాటికి బానిస అయిపోయి ఉంటారు. కొంతమంది సీరియల్కి కట్టబడిపోయి బానిస అయిపోయి ఉన్నారు. కొంతమంది సినిమాలకి బానిస అయిపోయి కట్టబడి ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ వస్తే కొంతమంది చాలామంది యవనస్తులు సెల్ ఫోన్లో పాప కార్యాలకి, కొన్ని చూడరాని దృశ్యాలకి బానిస అయిపోయి వాటికి కట్టబడిపోయి ఉన్నారు. వాటిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇంకా చాలామంది చూడగలిగితే అన్యాయాలకి మోసాలు చేస్తూ కట్టబడిపోయి ఉన్నారు. కొంతమంది జీవితాలు చూడగలిగితే దొంగతనానికి బానిస అయిపోయి కట్టబడిపోయి ఉన్నారు. వీళ్ళందరూ, నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఇది మంచిదేనా? వ్యభిచారమైనా, తాగుడైనా, దొంగతనమైనా, సీటు ప్యాకలైనా, సినిమాలైనా, సీరియల్ అయినా, కొంతమంది జీవితాల్లో చాలామంది ఈ విధంగా కట్టబడిపోయి ఉన్నారు. గాడిద ఏ విధంగా కట్టబడిపోయిందో మనుషులు కూడా ఈ ఒక్కొక్క పాపానికి కట్టబడిపోయి బంధించబడిపోయి ఆ విధంగానే ఇప్పుడు వరకు అలాగే ఉండిపోతున్నారు కొంతమంది. అయితే మరి పరిశుద్ధ గ్రంథములో గాడిదని దేవుడు దేంతో పోల్చాడు? చెప్పండి అందరూ. హల్లెలూయా. గాడిదని దేనికి పోల్చాడంట దేవుడు? మనిషికి పోల్చాడు. అయితే ఈ విధంగా మరి గాడిద అంటే ఎవరు అనేది మనకు అర్థమైంది. మనిషి. ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో చాలా వాటికి దేవుడికి నచ్చనాటి పాప కార్యాలకి కట్టబడి బానిసైపోయి బంధింపబడి ఈ విధంగా జీవిస్తూ ఎంతోమంది మన కళ్ళెదుట కనపడతా ఉన్నారు. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు చెప్పాడు, శిష్యుడికి కట్టబడిన గాడిద ఉంది, దాన్ని విప్పుకుని నా యొద్దకి తీసుకురండి. చూడండి, మరి దాని మెడకేముందంట చెప్పండి? తాడు. చివర ఏముండిద్ది? మనం ఒకవేళ కోసానికో రాయికో మనం కట్టేస్తూ ఉంటాం, గాడిది తెంచుకోకుండా బయటికి వెళ్ళకోకుండా. అట్లాగే ఒక మనిషి గాడిదన్న మనిషి తాగుతున్నాడంటే దాని పక్కన ఏముందంటే తాడు అంటే పాపము. తాడు అంటే ఏంటంట? దాని పక్కన, తాడుకి పక్కన ఏముందంటే రాయి ఉంది. రాయి అంటే మరణమే. ఈరోజు ఒక మనిషి తాగుతున్నాడంటే పాపము. రెండవదిగా ఆ పాపం పక్కన ఏముందంట? మరణం ఉంది. చూడండి, గాడిద అంటే మనిషి. గాడిద ఏ విధంగా కట్టబడిందో మనిషి కూడా ఈరోజు తాగుడు, ఆ తాడన్న తాగుడు, ఆ రాయన్న మరణం. ఈ విధంగా జీవితాలు చాలామంది ఈ విధంగా కట్టబడి బంధించిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, గాడిద పిల్లని ఎప్పుకుని నా యొద్దకి తీసుకురండి అంటున్నాడు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ఆ గాడిదని శిష్యులు ఇప్పుకుని తోలుకొచ్చిన తర్వాత 7వ వచనం ఒకసారి చూడండి. తీసుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వెయ్యగా ఆయన
చూడండి, అది కట్టబడిన తర్వాత, అది బంధింపబడిన తర్వాత యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడా? చెప్పండి. కూర్చోలేదు. ఎప్పుడైతే అది విప్పబడిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో, యేసు ప్రభు ఏం చేశాడంటే దాని మీద ఏమేశాడంట? తెల్లని బట్ట వేశాడు. హల్లెలూయా. ఈరోజు ఒక మనిషి, నేనే కావచ్చు, మీరే కావచ్చు, ఒకప్పుడు మన పాప జీవితంలో కట్టబడిన తర్వాత, అప్పుడు మన పాపాన్ని మనం ఒప్పుకుని పశ్చాత్తాపడి యేసు రక్తం చేత కడగబడిన తర్వాత యేసయ్య దగ్గరికి వస్తే ఆ తెల్ల వస్త్రము ఇచ్చాడంటే మనకి రక్షణ అనే వస్త్రము. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏది ఉండాలి? మన జీవితంలో తెల్లని రక్షణ అనే వస్త్రము మనకు ఉండాలి. ఇప్పుడు మనం పోలీసు వాళ్ళని గుర్తుపట్టాలంటే వాళ్ళకి ఏముండాలి? యూనిఫాము. ఎవరు చెప్పట్లేదే? ఏముండాలంట? కాకి డ్రెస్ ఉండాలి. మరి డాక్టర్ అని మనం గుర్తుపట్టాలంటే ఏ డ్రెస్ ఉండాలి? వైట్ డ్రెస్, మెడలో స్టెతస్కోప్ ఉండాలి. మరి లాయర్ అని మనం గుర్తుపట్టాలంటే ఏముండాలి అమ్మా? అలాగే పరలోక రాజ్యానికి కూడా మనం వెళ్ళటానికి దేవుడు మనకి భూమి మీద ఏమిస్తాడంటే, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, సంఘములో ఉన్న స్త్రీలైనా పురుషులైనా దైవజనుడైనా వాళ్ళ యొక్క పూర్వం పాప స్థితిని విడిచిపెట్టి యేసు రక్తం చేత కడగబడితే మనకేమిస్తాడంట? రక్షణ అనే తెల్లని వస్త్రాలు మనకిస్తాడు. అది మనం ధరించుకున్న తర్వాత మనము దేనికి అర్హులమి? పరలోక రాజ్యానికి అర్హులమి. పరలోక రాజ్యానికి అర్హులు అన్నప్పుడు, ఇప్పుడు పోలీసు కాకి డ్రెస్ అయితే ఈయన పోలీసు అని అర్హుడు. డాక్టరు తెల్లని వస్త్రాలు వేసుకుని మెల్లో స్టెతస్కోప్ వేస్తే డాక్టర్ అని అర్హుడు. అలాగే లాయరు కూడా ఒక కోట్ వేసి తెల్లని వస్త్రాలు వేసిన తర్వాత ఏ విధంగా లాయర్ అని అర్హత ఉందో ఈ యొక్క డ్రెస్సును బట్టి మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే భూమి మీద మనకి దేవుడు మన పాపాలు ఒప్పుకుని యేసు రక్తం చేత కడగబడిన తర్వాత యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత మనకి ఏం ధరింపు చేస్తాడంట? రక్షణ అనే వస్త్రాన్ని ధరింపు చేస్తారు. ఆ రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకున్న తర్వాత అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? ఆ తెల్లని యొక్క వస్త్రము గాడిద మీద వేసిన తర్వాత యేసయ్య ఏం చేశాడు చూడండి. ఆ 7వ వచనములో చూడండి, అది 7వ వచనమే చూడండి. చాలు. మొదట ఏం చేశాడు? ఆ గాడిద పిల్ల యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తెల్లని వస్త్రాలు వేసాడు, అది రక్షణకి గుర్తు. రెండవదిగా యేసు ప్రభు ఏం చేశాడు? దాని మీద కూర్చో. ఈరోజు నా జీవితంలో కూడా, మన యొక్క జీవితంలో కూడా దేవునికి మనకి అడ్డుగా ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత యేసు ప్రభు మనకి ఒక రక్షణ వస్త్రాన్ని ఇచ్చిన తర్వాత మన హృదయములోనే, మన గుండెల్లోనే యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. హల్లెలూయా. చూడండి, ఈ గాడిద పిల్ల కట్టబడిన తర్వాత యేసు ప్రభు రక్షణ వస్త్రం వేసాడా? వేయలా. యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడా? కూర్చోలా. ఈ లోకంలో ఒక తాగుడి చేత బంధించబడేంత వరకు కూడా యేసు ప్రభు రక్షణ వస్త్రం వేయుడు. ఆ యొక్క మనిషిలో కూడా కూర్చోడు, హృదయంలో కూడా కూర్చోలేడు. ఎప్పుడైతే ఒక తాగుబోతు తన పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తాడో రక్షణ వస్త్రం వేస్తాడు. ఆ యొక్క మారిన వ్యక్తిని గుండెల్లో కూడా యేసు ప్రభు సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. ఈరోజు మనం అందరం కూడా మన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత యేసు ప్రభు మనకి రక్షణ వస్త్రం ఇచ్చి, యేసు ప్రభు ఎక్కడున్నాడంట? మనలో ఎక్కడున్నాడో చెబుతారా? ఎక్కడున్నాడంటే మన దేహంలో, మన హృదయంలో సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. సపన కూడా దేవుని పైన ఉంటాడు. హల్లెలూయా. ఇందాక అయ్యగారు చెప్పాడు, కోటి సూర్యుల కంటే మన దేవుడు తేజస్సు కలిగిన వాడు. అటువంటి గొప్ప దేవుడు, దేవాది దేవుడు మన గుండెల్లో, ఇంత రవంత గుండెల్లో సింహాసనం వేసుకుని కూర్చున్నాడు.
ఈరోజు ఎటువంటి వారైనా సరే వారి యొక్క గాడిదలాగా కట్టబడిన పాప జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి వచ్చినట్టయితే యేసు ప్రభు ఏమిస్తాడంట? రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళా గుండుల్లో ఏం చేస్తాడంట? కూర్చుంటాడు సింహాసనం వేసుకుని. ఇప్పుడు చూడండి, గాడిద పిల్ల, గాడిద అంటే ఎవరు? మనుషుడే. గాడిద పిల్ల వచ్చిన తర్వాత దానికి రక్షణ వస్త్రం వేసి దాని మీద కూర్చున్నాడంటే ఒక మనుషుడు కూడా పాపాన్ని విడిచిపెట్టి వస్తే రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి తన గుండెల్లో సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. అయితే ఈరోజు రక్షణ వస్త్రము చాలామంది యొక్క జీవితాల్లో ఏం చేస్తున్నారంటే పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చిన రక్షణ వస్త్రము ఏం చేస్తున్నారంట? పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు పోగొట్టుకోవాలన్నా వాళ్ళ చేతిలో ఉంది, పోగొట్టుకోకుండా ఉండాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అయితే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉండాలి. మరి అయ్యగారు నాకు గంట అని చెప్పాడు. హల్లెలూయా, అర్ధ గంట అయిపోయింది. చూడండి, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నవాడు మన యొక్క పరిశుద్ధ గ్రంథము మనకు కనపడుతున్నారు. లోకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చూడండి, టకటక త్వరగా. లోకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు చాలు. ఈ పరిశుద్ధ గ్రంథములో యెరూషలేము నుంచి ఎక్కడికి వస్తాడంట? యెరికో. యెరూషలేము అంటే పరలోకమే. యెరూషలేము అంటే ఏంటంటే ఆత్మీయంగా పరలోకమే. ఒక మనుషుడు, పేరు రాయబడలేదు కానీ దేవుడు చెబుతున్నాడు, ఒక మనుషుడు తొలిలో దేవుని నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత యెరూషలేము అంటే పరలోకము, పరలోక అనుభూతిని అనుభవించి వరాలు పొందుకుని మంచి ప్రార్థన, కోరుకున్న భక్తి, కోరుకున్న నీతి, కోరుకున్న ఆత్మీయత, వరాలు, తలాంతులు పొందుకుని కష్టార్జితం ఇవ్వటము, భక్తి చేయటము, నీతిగా బతకటము, యథార్థంగా బతకటము, ఎంతో దైవభక్తి కలిగి దేవుడు కోరుకున్నంత నీతి, దేవుడు సంతోషపరిచే జీవితాన్ని జీవిస్తూ ఎదుగుతూ దేవునిలో పరలోకములో అనుభూతి కలిగి పరలోక అనేక దర్శనాలు చూస్తూ దేవునితో సహవాసం చేస్తూ యెరికో పట్టణానికి ఏం చేస్తున్నాడంట? ఆత్మీయతలో నుంచి దేవునిలో నుండి ఎక్కడికి వస్తున్నాడంటే యెరికో పట్టణానికి వస్తున్నాడు. యెరూషలేము అంటే ఏంటంట? పరలోకము. పరలోక అనుభూతి అంత ఆత్మీయంగా ఎదిగి దేవునితో మంచి సహవాసం కలిగి ఎక్కడికి వస్తున్నాడంటే ఎదుగుతూ దేవుల్లో ఉండి ఎక్కడికి వస్తున్నాడంటే వెనక్కి తిరిగి వస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? వెనక్కి తిరిగి రావడం అంటే దేవునిలో నుంచి, దేవుని యొక్క పరలోక అనుభూతి నుంచి దేవుని రాజ్యానికి, దేవునికి మరి ఎదిగి వెనక్కి తిరిగి వస్తున్నాడు. ఎక్కడికంటే యెరికో పట్టణానికి వస్తున్నాడు. యెరికో పట్టణం అంటే పాపముతో కూడింది. యెరికో పట్టణం అంటే ఏంటంట? పాపంతో కూడింది, లోకముతో కూడింది. నా జీవితంలో కూడా మనము దేవుల్లో ఉంటున్నప్పుడు మనము యెరూషలేము అన్న పరలోక అనుభూతి మనం కలిగి ఉండాలి, కానీ వెనక తిరిగి రాకూడదు. మరి ఇక్కడ ఒక మనుషుడు వెనక తిరిగి వచ్చేటప్పుడు యెరికో పట్టణానికి ఆత్మీయతని, ప్రార్థనని, భక్తిని, మంచి దైవ గుణాలన్నిటిని కూడా, దేవుని లక్షణాలన్నీ కూడా, ప్రార్థనా జీవితం అన్నీ విడిచిపెట్టేసి మళ్ళా లోకంలో కలిసిపోవడానికి వస్తున్నప్పుడు, యెరికో పట్టణం అనే పాపంలోకి వస్తున్నప్పుడు సాతాను కాసుకుని ఏం చేశాడంట? దొంగ అంటే ఎవరంట? దొంగ ఎవరో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయములో 11వ వచనంలో వాడు దొంగ, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వాడు వస్తున్నాడు, దోసుకోవడానికి. అయితే దొంగ ఎవరంటే సాతానే. అయితే వచ్చేటప్పుడు ఆత్మీయతలో నుంచి, భక్తిలో నుంచి, పరలోక అనుభూతిలో నుంచి, మంచి దేవునిలో బాగా యథార్థంగా ఉండి, నమ్మకంగా ఉండి మళ్ళా లోకానుసారంగా జీవించడానికి వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఆ వ్యక్తిని సాతాను ఏం చేశాడు తెలుసా? దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని సాతాను ఏం చేశాడంటే, అక్కడ చూడండి, కొట్టి వస్త్రాలు దోసుకున్నాడంట. ఏ వస్త్రము? రక్షణనే.
మరి ఆ వస్త్రం ఉంటే పరలోక రాజ్యానికి అర్హత ఉందా? ఆ వస్త్రం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉందా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దొంగ ఏం దోసుకున్నాడంట? చదివారా? ఏం దోసుకున్నాడమ్మా? రక్షణ అనే బట్టను ఏం చేశాడంట? సాతాను గాడు. దొంగ అంటే ఎవరంట? ఆ రక్షణ వస్త్రాన్ని దోసుకున్నాడు, కొట్టి. చూడండి, మనం ఆత్మీయతలో ఉన్నంత వరకు కూడా దుష్టుడు మనల్ని ముట్టడండి. ప్రార్థనలో ఉన్నంత వరకు, పరిశుద్ధంగా ఉన్నంత వరకు, దేవుడితో సహవాసం చేసేంత వరకు కూడా సాతాను మనల్ని ముట్టడగలిగి. ఈ వ్యక్తి చూడండి, యెరూషలేములో దేవుని, యెరూషలేము అంటే పరలోక అనుభూతిలో ఉన్నప్పుడు మంచి ప్రార్థనా జీవితం కలిగి, మంచి భక్తి కలిగి, మంచి గుణాలు కలిగి ఉన్నప్పుడు సాతాను ముట్టాడా? ముట్టడా? ఎప్పుడైతే దేవుని యొక్క పరలోక రాజ్యానికి దూరమై వస్తున్నాడో, ఇక లోకములో కలిసిపోయి పాపములోకి జీవించడానికి వస్తున్నాడో, సాతాను గాడు ఏం చేశాడంటే కొడతామంటే చాలామంది యొక్క జీవితంలో దేవుల్లో ఉండి మందిరంలో ఎదుగుతూ మందిరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, ప్రార్థన విడిచిపెట్టిన వాళ్ళు, దేవుని విడిచిపెట్టిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అనారోగ్యానికి పాలైపోతున్నారు, కష్టాలకు పాలైపోతున్నారు, శాపానికి పాలైపోతున్నారు, మరణానికి పాలైపోతున్నారు, అప్పులకు పాలైపోతున్నారు, ఎన్నో దుఃఖాలకి, శ్రమలకు పాలైపోతా ఉన్నారు. దేవుని నమ్ముకుని శ్రమలు వచ్చాయి, అవి వస్తాయి పోతాయి. కానీ దేవుని నమ్ముకుని కూడా దేవుని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి వెనకొచ్చిన వారిని సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? రోగానికి అప్పగిచ్చేస్తాడు, మరణానికి అప్పగిస్తాడు, కష్టాలకు అప్పగిస్తాడు, అప్పులకు అప్పగిస్తాడు, సమస్యలకు అప్పగిస్తాడు, శాపానికి అప్పగిస్తాడు. వాడికి అంత అధికారం ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, ఒకడు ఆత్మీయంగా ఎదిగి పరలోకం అనుభూతి కలిగి యెరూషలేము అన్న పరలోక అనుభూతి నుంచి లోకములోకి కలిసిపోవడానికి వస్తున్నప్పుడు మధ్యలో ఏం చేశాడంటే సాతాను గాడు రక్షణ అనే వస్త్రాన్ని కాజేసి వాడిని కొట్టి ఏం చేశాడంట? నువ్వు దేవుల్లో ఉన్నంత వరకు నీకు ఏది కాదు, కానీ దేవుల్లో నుంచి వెనక్కి వెళ్ళిపోతే బైబిల్ చెబుతుంది, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం, 10వ వచనం ఎన్నో తీసారా? 10వ అధ్యాయము చూడండి. ఒక్క నిమిషం అమ్మా. 10వ అధ్యాయము 5వ వచనం అనుకోండి, చూడండి. అమ్మా ఒక్క నిమిషం రిఫరెన్స్. రైట్, ఎన్నో వచ్చిన తల్లి? 15 10వ వచనం చూడండి. చూడండి, యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేనే మార్గము, నేనే సత్యం. ఆయన మార్గం విడిచిన వారికి ఏం శిక్ష? ఎటువంటిదంట? కఠినమైన శిక్ష. చాలామంది ఈ రోజు సంఘాల్లో ఆత్మీయంగా ఎదిగి మందిరాన్ని విడిచిపెట్టి కొన్ని సమస్యలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి దేవుళ్ళు నిలబడలేక ఏమైపోతున్నారంటే కఠినమైన శిక్షతో అనుభవిస్తున్నారు, మరణానికి గురైపోతున్నారు, రోగాలకు గురైపోతున్నారు, కష్టాలకు గురైపోతున్నారు, శ్రమలకు గురైపోతున్నారు. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక వ్యక్తి మరి దేవుల్లో ఉండి వెనక్కి లోకంలో కలిసిపోతున్నప్పుడు సాతాను గారి మధ్యలో ఏం చేశాడంట? రక్షణ వస్త్రాన్ని దోసుకుని కొట్టి కొనమూపులతో విడిచిపెడతారు. ఈరోజు చాలామంది కూడా దేవుల్లో ఉండవాలని సైతాను ముట్టలేదు, కానీ దేవుల్లో ఉండి సల్లారిపోయిన వారిని, ప్రార్థనలో వెనకబడిపోయిన వారిని, మందిరానికి వెనకబడిపోయిన వారిని, దైవజనులతో సంబంధం లేని వారిని, దేవుడితో సంబంధం లేని వారిని, బైబిల్తో సంబంధం లేని వారిని, ఎదిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయిన వారిని అందరూ కూడా సైతాను కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? చాలా విధంగా హింసిస్తున్నాడు, చాలా బాధ పెడుతున్నాడు, చాలా శిక్షిస్తున్నాడు, కఠినమైన పోరాటాలు పెట్టగలుగుతున్నాడు. ఎందుకంటే వాడికి అవకాశం, ఎందుకంటే వెనకబడిన వారిని అందరినీ వాడు చిత్రహింసలు పెడతాడు సైతాను. హల్లెలూయా. కనుక మరి వస్త్రాన్ని పోగొట్టుకున్న వ్యక్తి మళ్ళా ఒకవేళ ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని ఒక మనుషుడు ఏం చేశాడంట? పోగొట్టుకున్నాడు.
ఎట్లా పోగొట్టుకున్నాడు? మన జీవితాల్లో కూడా ప్రార్థన లేకపోతే, మన జీవితంలో కూడా మందిరానికి వెనకబడిపోతే, మన జీవితంలో కూడా ఆత్మీయతలో దిగజారిపోతే, మన జీవితంలో కూడా వాక్యంలో వెనకబడిపోతే, మన జీవితంలో కూడా పరిశుద్ధతలో వెనకబడిపోతే, మన జీవితంలో కూడా దేవుని సహవాసములో దూరం అయిపోతే మనం కష్టాలు పాలైపోతాం, రక్షణ వస్త్రాన్ని కోల్పోతాం. రక్షణ వస్త్రాన్ని భూమి మీద పోగొట్టుకుని మరణించిన వాడి పరిస్థితి ఎలా ఉందో చూడండి. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనం చూడండి. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరకుటి ఉండదని పరిచారకులతో చెప్పాను. చూడండి. హల్లెలూయా. అమ్మ ఇంకా చదువుకుంటారా? ఇంకా కింద చదువుకుంటా. కాగా పిలువబడిన వారు అనేకులు. చాలు తల్లి. ఇక్కడ చూడండి, ఒకడు మరి వస్త్రం లేక ఈ భూమి మీద ఒక వ్యక్తి మరణించిన తర్వాత వస్త్రం ఎలా పోగొట్టుకుంటాడు? రక్షణ వస్త్రము దేవుళ్ళు వెనకబడిపోతే, ప్రార్థన విడిచిపెట్టేస్తే, మందిరాన్ని విడిచిపెట్టేస్తే, వాక్యాన్ని విడిచిపెట్టేస్తే, ఆత్మీయతని విడిచిపెట్టేస్తే, దేవుని విడిచిపెట్టేస్తే, ఈ విధంగా విడిచిపెట్టి లోకంలో కలిసిపోతే ఆటోమేటిక్గా సాతాను కూడా ఏం చేస్తాడంటే రక్షణ వస్త్రాన్ని కాచేస్తాడు. ఒక వ్యక్తి చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళాడంట. రాజు అంటే ఎవరంటే యేసయ్యే. సింహాసనం మీద కూర్చున్నాడు, పక్కన దేవదూతలు ఉన్నారు. పరిచారకులు అంటే దేవదూతలే. కుమారుడా ఏది పెండ్ల వస్త్రం అని అడిగితే, వస్త్రం ఏదని అడిగితే వాడు మౌని అయి ఉన్నాడు. ఎందుకంటే వాడు ఒకప్పుడు దేవునిలో ఉన్నాడు. చచ్చిపోయే టైంలో ఎలా ఉన్నాడు తెలుసా? దేవుని లేకుండా జీవించాడు. దేవుని లేకుండా జీవిస్తే ఏమైపోయింది? రక్షణ వస్త్రము సాతాను దొంగి. అయితే దేవుడు రక్షణ వస్త్రం ఏదని అడిగితే వాడు మౌని అయి ఉన్నాడు. చూడండి, దొంగతనం చేసిన వాడిని ఒకవేళ దొరికాడనుకో, ఒక చెట్టుకు కట్టేశారనుకో, పెద్దలు అందరూ వచ్చారనుకో, వాడిని పలానా తప్పు చేసేవంటే వాడు తల ఎత్తుకుంటాడా, తల దించుకుంటాడా? యేసయ్య దగ్గర కూడా యేసయ్య సింహాసనం మీద కూర్చుని రాజుగా కూర్చున్న తర్వాత నీ వస్త్రం ఏదంటే వాడు ఏమైపోయాడంట? మౌని అయిపోయి ఉన్నాడా, లేకపోతే అట్ట మౌని అయిపోయి తల దించుకున్నాడు. సిగ్గైపోతుంది. ఎందుకంటే వాడి చేతులారా వాడు దేవుని విడిచిపెట్టి లోకములో కలిసిపోయి చేరాను పాపాలు చేయటం వల్ల రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి వాడు మౌనమై ఉండే తరకి అక్కడున్న పరిచారకులది వీడి కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ వేయాలంట? అగ్నిగుండములో. హల్లెలూయా. మన జీవితాల్లో మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏముండాలంట? రక్షణ వస్త్రము. వీడి రక్షణ వస్త్రం లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడంట? నరకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూడండి, చాలా మంది యొక్క జీవితంలో కూడా మరి ఈ కడవరి దినాల్లో అనేకులు దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నారు. రక్షణ వస్త్రం ఉంటేనే, ఒకవేళ వాడు రక్షణ వస్త్రం ఉంటే ఎక్కడికి వెళ్ళేవాడు? పరలోక రాజ్యానికి. వాడికి ఏమి లేదంట, దేవుడిచ్చిన రక్షణ వస్త్రము లేదు. కాబట్టి వాడు మౌని అయి ఉన్న తర్వాత వాడి చేతులు కాళ్ళు కట్టేసి కట్టికి చీకటిలో పాతాళములో నిత్యము మండుతున్న అగ్నిగుండములో వేసేసారండి. ఈరోజు మన జీవితంలో కూడా మనం దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలంటే ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. అయితే తమ వస్త్రమును అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో కూడా
సంచరించెదరు. ఎవరైతే ఈ భూమి మీద దేవుడిచ్చిన తెల్లని వస్త్రాలు, రక్షణ వస్త్రాలను కాపాడుకుంటారో పరలోక రాజ్యంలో ఎవరితో సంచారం చేస్తారంట? చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. నేను ముగించబోతున్నాను. ప్రతి ఒక్కరూ దేవుడు మనకిచ్చిన నోరిచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరితో సంచారం చేస్తారంట? దేవునితో సంచారం చేస్తారంట. హల్లెలూయా. అంతేకాదు ఇంకేమన్నాడు తెలుసా? చదువుకుంటారండి 5వ వచనము. తెల్లని వస్త్రాలు ధరించుకొనెను. దేవగంధంలో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందెను. చూడండి, ఎవరైతే ఈ భూమి మీద రక్షణ, దేవుడిచ్చిన రక్షణ వస్త్రం కాపాడుకోవటం అంటే ఎలా అంటే, ప్రతి ఆదివారం క్రమంగా గుడికి వెళ్తాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం, పరిశుద్ధంగా ఉండటం, దైవ లక్షణాలు కలిగి జీవించటం, దేవునితో సహవాసం చేయటము, దేవుని యొక్క ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తే రక్షణ వస్త్రం మనం చచ్చిపోయేంత వరకు కూడా, కన్ను మూసి కని తెలిసేంత వరకు రక్షణ వస్త్రం మన నుంచి విడిచిపెట్టే పరిస్థితి లేనే. నీతిగా బతికితే రక్షణ వస్త్రము. ఇక్కడ చూడండి అంటున్నాడు, ఎవరైతే జయించి తమ వస్త్రాలని, తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటారో. జయించడం అంటే ఏంది? భూమి మీద ఈ లోకములు ఆకర్షించే ప్రతి పాపాన్ని మనం జయించాలి. సీరియల్లైనా, సినిమాలైనా, లేకపోతే బూతు మాటలైనా, కొండేలైనా, లేకపోతే దేశాలైనా, కక్షలైనా, దేవునికి నచ్చని పాప కార్యాలన్నిటినీ ఈ భూమి మీద మనం జయించినట్టయితే ఆయనతో సంచారం చేస్తాము. అంతేకాదు ఇంకేమన్నాడు తెలుసా? జీవగ్రంథములో నీ పేరు తుడిపి పెట్టకుండా ఆయన ఒప్పుకుంటాడంట దేవదూతల ఎదుట. హల్లెలూయా. ఏమంటాడంట? జీవగ్రంథంలో అతని పేరు ఎంత మాత్రం తుడిపి పెట్టకుండా తండ్రి ఎదుటను దూతల ఎదుటను ఒప్పుకుంటాడంట. నీ పేరు తుడిపివేడంట. నీ యొక్క రక్షణ వస్త్రాన్ని భూమి మీద నువ్వు కాపాడుకుంటే, నువ్వు క్రమంగా గుడికొస్తే, నువ్వు క్రమంగా ప్రార్థన చేస్తే, నువ్వు క్రమంగా నీ కష్టార్జితం ఇస్తే, నువ్వు క్రమంగా దేవునితో సహవాసం చేస్తే, నువ్వు క్రమంగా నీ యొక్క దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తే, ఒకరోజు నువ్వు మరణిస్తే జీవ గ్రంథములో నీ పేరు దేవుడు తుడిచిపెట్టడు. ఎంతమంది తుడపాలన్నా వాళ్ళ వల్ల కాదు, కానీ దేవుడు నీ పేరుని భద్రంగా పెడతాడు. తండ్రి ఎదుట, దేవదూతని ఎదుట నీ పేరు తుడిపి పెట్టకుండా ఒప్పుకుంటాడు. ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె భూమి మీద ఉన్నప్పుడు నాకు ఇష్టకరమైన జీవితాన్ని జీవించింది, చక్కగా బైబిల్ చదువుకుంది, చక్కగా ఉపవాస ప్రార్థనకు వచ్చింది, ప్రతి ఆదివారం ఆరాధనకి క్రమంగా వచ్చింది, ప్రతిరోజు భక్తి చేసిందని కుమారుడు తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట ఒప్పుకొని నీ పేరుని జీవగ్రంథములను తుడిపి పెట్టకుండా భద్రపరుస్తాడు. సఫలగడు దేవుని మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకుని జీవగ్రంథంలో నీ పేరుంటే నీతో పాటు కూడా ఎంతమంది ఉంటారో చూడండి. ఆ ప్రకటన గ్రంథము చూడండి 9వ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం కాడ నుంచి గట్టిగా చదువుతాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమును కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టను చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును నా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. చాలండి. ఇక్కడ చూడండి, తెల్లని వస్త్రాలు ధరించుకున్న గుంపు ఎంతమంది గుంపు చూడండి. ఆయా రాష్ట్రాలు, ఆయా భాషలు కలిగిన వారు, తమిళనాడేమి, కర్ణాటకేమి, అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, రకరకాల భాషలు కలిగిన వారు యేసయ్యని నమ్ముకుని రక్షణ వస్త్రాన్ని, వాళ్ళ భక్తిని కాపాడుకుని భూమి మీద నీతిగా బతికి చచ్చిపోయేంత వరకు కూడా యథార్థంగా బతికిన వారంతా కూడా ఆ పరిశుద్ధుల గుంపుల్లో ఏం చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధులని పరలోక భాషతో తెల్లని వస్త్రాలు ధరించుకుని సింహాసనం ఎదుట
ఆయన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఖర్జూరపు మట్టలతో ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి గుంపులో నువ్వు ఉండాలంటే నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు ఏం చేయాలంట? ఈ గుంపులో అమెరికా వాళ్ళు ఉన్నారు, ఈ గుంపులో ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు, ఈ గుంపులో ఎన్నెన్నో దేశాలు కలిగిన వారు ఉన్నారు, ఎన్నెన్నో రాష్ట్రాలు కలిగిన వారు ఉన్నారు, ఎన్నెన్నో భాషలు కలిగిన వారు ఉన్నారు, ఎంతో మంది తెల్లవారు ఉన్నారు, నల్లవారు ఉన్నారు, ఎన్నో జాతులు కలిగిన వారు ఉన్నారు, ఎన్నో కులాలు కలిగిన వారు ఉన్నారు. దేవుని నమ్ముకుని రక్షణ జీవితాన్ని కాపాడుకుని పరలోకముల తెల్లని వస్త్రాలు ధరించుకుని అనేక గుంపులు సమూహములో ఆయన మహింపరుస్తూ ఉంటారు. నేను అంటున్నాను, ఆ గుంపులో ఒకరోజు ఈ గుంపు కూడా ఉండాలి. సప్పడు కూడా దేవుని మహింపరచాలి. ఈ యొక్క సంఘములో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ కూడా ఒకరోజు ఆ గుంపులో మీరు కలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుంపులో ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన రక్షణ వస్త్రాన్ని మనం ఎప్పుడైతే మందిరానికి వెనకబడతాం, మనం ఎప్పుడైతే ప్రార్థన వెనకబడిపోతాం, మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనకి వెనకబడిపోతాం, ఎప్పుడైతే మనం క్రమాలు తప్పిపోతాం. యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వచ్చిన వాడిని ఏం చేసిందంట సైతాను? ఏం దోసుకుందంట? రక్షణ వస్త్రాన్ని దోసుకుంది. వాడు ఒకరోజు అటువంటి వారు ఒకరోజు మరణించి పరలోకానికి వెళ్తే ఏది రక్షణ వస్త్రం అంటే వాడు ఏం చేశాడు? మౌని అయిపోయాడు. ఈరోజు నా జీవితంలో రక్షణ వస్త్రం ఉంటే దేవుని దగ్గర ధైర్యంగా నిలబడతాం. హల్లెలూయా. ఒకవేళ రక్షణ వస్త్రాన్ని మనం కన్ను మూసి కన్ను తెరిచి ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళకి రక్షణ వస్త్రం లేకపోతే ఏది నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం అని అంటే మనం కూడా చేతులు కట్టుకుని ఆయన దగ్గర తలదించుకునే పరిస్థితి మనకు వచ్చింది. ఈరోజు నీ జీవితంలో రక్షణ వస్త్రం కాపాడుకోవాలన్నా నీ చేతిలో ఉంది, పోగొట్టుకోవాలన్నా నీ చేతిలోనే ఉంది. చూడండి, ఈరోజు మన యొక్క జీవితాల్లో అదే రీతిగా తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు మనకు కనపడుతున్నారు. 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఎక్కడ నుండి వచ్చిందని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పెను. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. చూడండి, హల్లెలూయా. సప్పడు దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నేను ముగించబోతున్నాను. చూడండి, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఈ యొక్క పరలోకములో యోహానికి కనపడుతున్నారు. యోహానికి కనపడినప్పుడు దేవదూత అంటుంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే యోహాను అడుగుతుంది. దేవదూత ఏం చెబుతాడని దేవదూత యోహాను అడిగినప్పుడు అంటున్నాడు యోహాను, అయ్యా నువ్వే చెప్పు, నాకు తెలియదు అన్నప్పుడు వీళ్ళు మహాశ్రమలు, భూమి మీద అనేక మహాశ్రమలు, అవమానాలు, నిందలు, కన్నీళ్ళు, అనారోగ్యాలు, ఎన్నెన్నో కష్టాలు నా నిమిత్తం, మరి సువార్త నిమిత్తం కొట్టబడతాము, మరి చంపబడతాము, రక్తాలు ఒలికించారు నా కోసం. వీళ్ళు మహాశ్రమలో అనుభవించారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నారో తెలుసా? ఆ యొక్క యోహానికి దేవదూత చెబుతుంది, అనేక శ్రమలు వీళ్ళు భూమి మీద పడి ఈరోజు పరలోక రాజ్యములో దేవుని యొక్క రెక్కల కింద కప్పబడ్డారు. అక్కడ ఎండ లేదు, వడగాలి లేదు, మరి ఏది కూడా లేదని చెప్పేసి మరి ఆ యొక్క దేవదూత మరి యోహానికి తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. అంతేకాదు, చూడండి, ఈ యొక్క తెల్లని వస్త్రాలు మనం ధరించుకుని మనము పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడుంటామో తెలుసా? 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం నేను ముగించబోతున్నాను. ముగింపులోకి వచ్చే 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పమిందును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. చూడండి, ఇందాక అయ్యగారు చెప్పాడు శ్రమల గురించి. భూమి మీదే సేవకులైన విశ్వాసులైన 70 అయినా 80 సంవత్సరాలు బతికిన తర్వాత దేవుని నిమిత్తం కానీ సాతాను నిమిత్తం కానీ లేకపోతే మనుషుల నిమిత్తం కానీ ఎన్ని కోణాల్లో దేవుని కొరకు మనం ఎన్ని శ్రమలు వచ్చినా
మనం ఒక రోజు నిలబడితే దేవుని కొరకు ఇక పరలోకములో మనకి ఇక దుఃఖం ఉండదు, వ్యాధులు ఉండదు. ఆయనే మనతో నివాసం చేస్తాడు, ఆయనే మనతో కాపురం చేస్తాడని బైబిల్ సెలవిగలుగుతుంది. మన యొక్క ప్రతి బాష్ప బిందుని ఆయన తుడిచివేస్తాడు. అంతేకాదు, ఇక ఏడుపు ఉండదు, వ్యాధులు ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, ఏ కష్టం ఉండదంటే దేవుడే మనతో యుగ యుగాలు తరతరాలు నివాసము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 22:5 చూడగలిగితే రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతిను సూర్యుడైనను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యమును చేయుదురు. చూడండి, పరలోక రాజ్యములో మన యొక్క రక్షణ వస్త్రాన్ని మనము ధరింప చేసుకుని మనం భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఆకర్షించే పాపకార్యం ఉన్నా వాటన్నిటిని జయించుకొని నీ భక్తిని నువ్వు కాపాడుకుంటూ నీ జీవితాన్ని నువ్వు కాపాడుకున్నట్టయితే పరలోక రాజ్యంలో యుగ యుగాలు తరతరాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని కనుగరిస్తుంది. హల్లెలూయా. యుగ యుగాలు తరతరాలు కళ్ళు మూసుకున్నాం. అట్టి కృప మనందరికీ దయచేయండి. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. నిజంగా ప్రభా, కట్టబడిన గాడిద గురించి మీరు మాతో మాట్లాడారు. ఆ గాడిద మనుషులు సూచిస్తుంది. ఒకప్పుడు బోధించే నేనైనా, కూర్చున్న మేమందరమైనా ఒకప్పుడు పాపముతో శాపముతో వ్యర్థమైన ఆటికి కట్టబడి ఉన్నాము. ఎప్పుడైతే కట్టబడి ఉన్నామో మాకు నైనా కట్లు మమ్మల్ని తెంచారు నాయన. వాక్యం తెంచబడిన తర్వాత ప్రభా, మేము నీ దగ్గరికి వచ్చిన తర్వాత మాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చేవారు. మా హృదయంలో మీరు ఉన్నారు ప్రభు. అయ్యా, మా జీవితాన్ని మేము నాయన వాక్యం విన్నట్టుగా రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటే 7వ అధ్యాయం 9వ వచనం కాడ నుంచి నాయన అనేక రాష్ట్రాలు, అనేక భాషలు కలిగిన వారు పరిశుద్ధులు పరిశుద్ధులని తెల్లన వస్త్రాలు ధరించుకుని ఖర్జూరపు మట్టలతో నిన్ను స్తుతించారయ్యా. యుగ యుగాలు తరతరాలు నీతో సమూహము లెక్కింపొచ్చారని సమూహముతో రాజా నిన్ను స్తుతించారయ్యా. ఒకరోజు ఆ గుంపులో మమ్మల్ని కూడా అట్టి భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. అంతేకాదు ప్రభు, రక్షణ వస్త్రాన్ని ధరింప చేసుకున్నవాడు తెల్లన వస్త్రాలు ప్రభు నీతో కూడా సంచారం, నువ్వు మాతో సంచారం చేస్తానని చెప్పేవు నాయన. జీవగ్రంథములో తండ్రి ఎదుట దేవదూతల ఎదుట మా పేరు తుడిచిపెట్టకుండా ఒప్పుకుంటానని చెప్పేవు నాయన. నీకు వందనాలు. అంతేకాదు ప్రభు, నీకు వందనాలయ్యా. వీళ్ళు మహాశ్రమ నుంచి వచ్చారు. ఈ భూమి మీద నన్ను కలిగిన తర్వాత అనేక శ్రమలు, అనేక అవమానాలు, నిందలు, ఎన్నో కష్టాలు పడి నా కొరకు నిలబడి ఉన్నారు. వీళ్ళు పరలోకములో నా రెక్కల కింద భద్రపరచబడతారు. అక్కడ వడగాలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ ఆకలి ఉండదు. అంతేకాదు నాయన, 21వ అధ్యాయము నాయన 3వ వచనం కాడ నుంచి నాయన ఏడుపైనను, వ్యాధనైనను, దుఃఖమైనను ఇంక ఏది ఉండదు నాయన. మాతోనే వీరు నివాసం చేస్తారు. 22:5 వచనంలో చూడగలిగితే యుగ యుగాలు తరతరాలు నాయన మీరు మాతో సంచారం చేస్తారు, జీవిస్తారు నాయన. నీతో మేము, మాతో మీరుండే భాగ్యాన్ని మాకు ఇస్తారయ్యా. అట్టి భాగ్యాన్ని సంఘానికి, సేవకుల కుటుంబానికి, బోధిస్తున్న మా కుటుంబానికి మీరు దయచేయమని, మీరు కృప చూపెట్టమని, ఈ వాక్యం మా హృదయాల భద్రపరచమని అయ్యా. మరి మేమన్నట్టుగా ఒకడు యెరూషలేము నుంచి ఆత్మీయ అనుభవంలో నుంచి ఒకడు లోకంలోకి వెళ్తున్నప్పుడు సాతాను రక్షణ వస్త్రాన్ని కాజేశాడు అయ్యా. 22 నాయన స్తోత్రాలు 12లో చూడగలిగితే కుమారుడా పెండి వస్త్రం మీద అన్నప్పుడు వాడు మౌనంగా ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కట్టి నిత్య అగ్నిగుండములు వేసినట్టుగా మేము చూడగలుగుతున్నాము. ఆ పరిస్థితి లేకుండా మీరు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని భూమి మీద అంతవరకు కాపాడుకోవటానికి, మా భక్తిని మేము కాపాడుకోవటానికి, మా నీతిని మేము కాపాడుకోవడానికి, మా ఆత్మీయత మేము కాపాడుకోవడానికి, మా క్రమాన్ని మేము కాపాడుకోవడానికి ఈ సంఘానికి మాకు దయచేయాలి. ఏ శక్తి కలిగిన నామములు అడిగి వేడుకున్నాను. హల్లెలూయా.